ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. జై జై కాంతమ్మ జై లక్ష్మీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. 7వ భాగం. రచన శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. శివోహం శివం శివం. తన భక్తులకు పరిజ్ఞాన పరిపూర్ణతను పరిపూర్ణంగా వారి వారి మనసులకు అర్థమగుటకు, పరిజ్ఞాన పుటలను అర్థం చేసుకున్నటకు ఆ తల్లి కాంతాదేవి చీపురు కట్టను చేతపట్టినది అని మనం నిన్న చెప్పుకున్నాం. మన ఇంటిలో మూలపడేసి అవసరానికి ఉపయోగించే చీపురు కట్టను తాను తీసుకొని మన మనసు అనబడే మన ఇంటి ఆవరణమును శుభ్రముగా చిమ్మి కళ్ళాపెలు చల్లి ముగ్గులేసిన కదా గృహం అందముగా ఉంటుంది అని తాను చెప్పకనే మన చేత చెప్పించింది. మనలను పావనం చేసినది. పై విషయాలను గుర్తించక వేషధారులై మదాంధులై కోపోద్రిక్తులై తమ స్థాయిని మరచి రాతి మాంసపు ముద్దలై పగటి వేషధారుల వల్లే ఉన్నతము అనబడే ఊర్విలో కలికాల మాయలు మోహాలకు స్నేహాలకు వ్యాపారాలకు కుతంత్రాలకు రాజకీయాలకు బానిసలై తమ తమ భావనలు బాధ్యతలను మరిచి చైతన్య సాగరామృత శ్రేష్ఠ అయిన కాంతమ్మ తల్లిని మరిచి గంగాసాగర తీర్థములో స్నానమాచరించి దానములు వ్రతములు హోమములు చేసిన సత్యం ప్రేమ బాధ్యత చలనం అచలం స్వచలం సుందరం సుకుమారం తత్వం సుదూరం కామం పూర్ణం పరిపూర్ణం లక్ష్యం ఛేదన విజ్ఞానం అను సత్య సుసంపన్నమైన భావానుష్ఠాలను మరచి తన హృదయ కంపర కుహరమున తను మన ధనము అనడి బాంధవ్యాలకు లోనైన స్వార్థచింతనుడు ఎన్ని జన్మలెత్తినను ముక్తిని మోక్షాన్ని పొందలేడని సకల సర్వేశ్వరులు చెప్తున్నా దైవాంశ సంభూతులు ఆదిదేవతలు తెలుపుతున్న రీతులను గమనించటలేదని కాంతమ్మ తల్లి ప్రబోధించింది. ఆదిశక్తి స్వరూపము శివశక్తి సమన్వయము అయిన ఆ తల్లి సర్వేజన సుఖినోభవంతు అని జనుల కొరకే అవధూతగా అవతరించింది. చీపురుతో చిమ్మింది, మట్టి నీటి యజ్ఞం చేసింది, తన భక్తుల ఇండ్లలో చిత్తు కాగితాలను ప్రోగువేసి మంటలు మండించినది. అణువణువు దైవదర్శనం, క్షణక్షణం ప్రేమస్వరూపం అని చాటుతూ ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలను నీ ఇంటిలో నుండి నీ చేతనే తెప్పించి నీ నడి ఇంటిలో మంటలు వేసి నీ పాపాలను పారద్రోలుటయే కాక ఆ చిత్తు కాగితాల మంటలో అగ్ని అనబడే వెలుగులు నిండి ఉన్నాయని నీకు చూపెట్టి నీ దేహము చిత్తు కాగితం కాదు, అందులోని నీ ఆలోచన మలినాన్ని తగలపెట్టి నీలో దాగిన అగ్నిస్వరూపము పవిత్రము పరమ పావనము ప్రేమామృతము అని నీకు తెలుపకనే తాను తెలిపినది. తాను సత్యవ్రత దీక్ష సాధనలో అవధులు దాటి మానవతాపేక్షను వదిలి సత్యానికి మించిన దివ్యౌషధం మరొకటి లేనేలేదని, మోక్షప్రదాత కేవలం సత్యమేనని తాను నిరంతరాయంగా మట్టిని ఇసుక నీటి యజ్ఞం చేసి ఆ యజ్ఞధారలో ఒక సత్యాన్ని మనకు అందించినది మహాసాధ్వీమణి అమ్మ కాంతమ్మ తల్లి. మట్టిని ఎంత కడిగినా ఎన్ని నీళ్లతో కడిగినా మలినాలు వస్తుంటాయి, కానీ ఆ మట్టి బంగారం కాదు అని నీకు తెలియజేస్తూనే ఆ మట్టిని కడిగిన నీటిని నీకు తీర్థంగా త్రాగించింది. ఆ మట్టిని నీకు ప్రసాదంగానే కాక బస్తాలు బస్తాలిచ్చి దాచుకో అని చెప్పి నీకు నీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదించి నిన్ను పరమ ముగ్ధులను చేసింది. ముక్తి మార్గమును నీకు పొడచూపింది. సుందర సుకుమారి అయిన ఆ శివకుమారి తను నగ్నానంద భరితమై నడి వీధులలో నడిచింది. నరజన్మ సార్థకతకు దోహదపడింది. తన వడిని నీకు వేద విద్యాలయంగా అందించి ఈ భరతఖండంలో వెలసి పుడమి తల్లిని పునీతం చేసినది కాంతమ్మ తల్లి. శివ అంటే దైవం, అహం అంటే నేనే, శివోహం అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే ఆధ్యాత్మిక భావుకతని శివోహం అన్న శబ్ద తరంగపు బావుటాగా ఎగరవేసిన ఆ తల్లి అప్పుడప్పుడు నేను శివం అయిపోతా, నేను శివంకరినవుతా అని గట్టిగా దిక్కులు పిక్కటిల్లేలా శివోహం శివోహం అని సింహగర్జన చేసి
తిరిగి ఆధ్యాత్మిక దివ్యకాంతి కిరణాలని దశ దిశలా వ్యాపింపచేయాలని ప్రయత్నం చేసింది. కానీ అర్థం కాని వారు అర్థం చేసుకోవాలని ప్రయత్నించలేకపోయారు. సకల చరాచరామృత సాగరి అయిన ఆ తల్లి చెప్పేడి వ్యాఖ్యలను అర్థం చేసుకోలేక లేస్యప్రాయమైన తృణీకృతులైనారు. తమని తాము మైమరచి అమ్మను బొమ్మగానే చూచారు. వ్యాపక పూజారులై జనులను మభ్యపెడుతున్నారు. అమ్మను తృణీకరిస్తున్నారు. కానీ అమ్మను గూర్చి, అమ్మ ఆంతర్యాన్ని గూర్చి ఆలోచింపక అమ్మ అవతార బాంధవ్యాలను మరిచి ప్రవర్తించుచున్నారు. గుట్టును గూర్చి గుట్టుగా తను దైవమనే తత్వధోరణిని విడిచి తాను చాటుకుపోవు సమయములో ఈ స్థలమునందు నా దేహమును దాచు సమయమున అమ్మ కాంతమ్మ తల్లి ఒక ప్రదేశమును తన భక్తులకు, ప్రియ శిష్యులకు చూపించి, ఇది నా పుణ్యస్థలి, నేను చాటుకుపోతున్నాను. నేను చాటుకుపోయిన తర్వాత నన్ను ఈ భూమధ్యమున దాచినప్పుడు మీకు ఈ భూమధ్యమున ఒక నల్లని రాయి అడుగున ఉంటుంది. ఆ నల్లరాయిని నాకు స్థానముగా, నన్ను కూర్చోబెట్టుటకు ప్రసన్న సింహాసనముగా భావించి ఆ రాతిపై నన్ను తూర్పు వైపునకు మరలించి కూర్చుండబెట్టమని చెప్పినది. అంటే భూగర్భాలయమునందు తాను దాగి ఉన్నను, తను దాగి ఉండుటకు లోన జరగబోయే విషయాలను అమ్మ తనువును దాచుటకు అమ్మ ఎంచుకున్న స్థలమునందు ఎక్కడ ఏమి ఉన్నదో అన్నియును తాను ఏర్పాటు చేసుకున్నట్లే కదా. లేకపోతే ఎక్కడో ఉండిన భూగర్భమునందుగల నల్లరాయిని, ఆ రాతి బండను ఎవరూ ఏర్పాటు కావించినది కాదుగా. మనకు చూరులో పెట్టిన పచ్చడి, చిక్కుడుగాయ కూర కనిపించదు, ఎవరు పెట్టారో తెలియదు. దొంతికుండలోని ఊరగాయ కనిపించదు. అలాంటిది భూగర్భమున దాగి ఉన్న నల్లబండను తాను చూసి ఆ నల్లబండపై కూర్చుండబెట్టండి అని చెప్పిన ఆ తల్లిని గూర్చి ఏమనుకోవాలి? అమ్మ నల్లబండపై తూర్పునకు మళ్లించి కూర్చుండబెట్టమని చెప్పినది. కానీ శిష్యుడను అంటున్న గోతాముస్వామి అమ్మకు తూర్పునకు పడమరకు కట్టవలసిన సమాధి సోపానమును దక్షిణం ఉత్తరం వైపు కట్టించి సగము చీర చాలి చాలకుండా సమాధి సోపానమున కప్పుతున్నారు. పూర్తిగా అమ్మ సమాధి స్థానమును కనిపించకుండా, గుడ్డను పరచకుండా అరకొర తెలివిని చూపించి అమ్మ సమాధిపై గోతమో చీరనో నిండుగా కప్పక అరకొరగా వేసి ఆనందిస్తున్నారు. అది అతనికి అమ్మపై అపారమైన గౌరవము, ప్రేమ. గమనించండి. ఎవరని పిలవాలి? ఏ పేరున ధ్యానించాలి? అమ్మతో ఎలా మమేకం కావాలి? అమ్మ పలికిన పలుకులను ఎలా విస్తరింపచేసుకోవాలి? అమ్మ అమ్మగా అనంతము నిండి ఉందని ఎలా ప్రేరణకు తీసుకురావాలి అని ఆలోచిస్తే, అమ్మ భక్తుల దగ్గర ఆరా తీస్తే, అమ్మ హృదయ కుహరమందు ప్రేమమూర్తులుగా, భక్తురాలుగా, శిష్యురాండ్రుగానున్న కాంతమ్మ తల్లి అనుయాయులు వారి వారి మనసులలోని మనోభావాలను మనకు అందించు సమయమును వారి మనోభావాలకు నీరాజనాలు పలకవలసింది, చేతులెత్తి మ్రొక్కవలసింది. అమ్మ కాంతమ్మ తల్లి అంతరంగాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ జన్మ సరిపోదు అని భావించే భక్తులను ఎందరినో నేను చూచాను. వారు అనుభవించిన ఆప్యాయత, అనురాగాలను వారి ద్వారా వింటూ వారి మాటలకు నేను మంత్రముగ్ధుడనైనాను. అమ్మను చూచిన వారు ఎందరెందరో ఏమి చెప్తారో అని నేను నిరీక్షించాను. కానీ అమ్మను చూడకనే, అమ్మ మనసు తెలియకనే, అమ్మ ఫోటో పెట్టుకొని అమ్మ ఫోటోలో ఆదిపరాశక్తిని దర్శించిన వారి మనోభావాలకు, వారి ప్రేమామృత పలుకులకు ముగ్ధుడినై, రోమాంచితుడినై ఆనందడోలికలలో పరవశించాను. ఆ అద్భుతమైన విశేషాలను మనము మరునాడు తెలియజేసుకుందాము. అవధూత శ్రీ డేగపూడి శ్రీ లక్ష్మీకాంతమ్మ తల్లికి జై. శ్రీ 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 భగవాన్ గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.